హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఈరోజు వీడియోలో మీరందరూ నా గ్రాడ్యుయేషన్స్కి నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తున్నానో చూడబోతున్నారు. యూ రెడీ? నేను ఎప్పుడైనా రెడీ, నువ్వే లేట్. ఓ డామ్, అది చెక్ పవర్ బాల్ తీసుకుని. సో మేమందరం కలిసి షాపింగ్కి బయలుదేరామన్నమాట. గ్రాడ్యుయేషన్ రోజు నాకు ఒక మంచి వెస్ట్రన్ డ్రెస్ కావాలని చెప్పి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు అమ్మ నాన్న నేను ఇంకా పునీత్ అనమాట, నలుగురం కలిసి వెళ్తున్నాము. సో నా గ్రాడ్యుయేషన్కి 1 వీక్ ముందే అమ్మ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చినాకనే పోదామని చెప్పి ముందే షాపింగ్ చేయలేదన్నమాట. సో నేను ఎక్కడ షాప్ చేస్తున్నా అంటే గ్రేప్ వైన్ మిల్స్. సో ఇది డాలస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చాలా ఎక్కువగా అందరూ వెళ్తూ ఉంటారన్నమాట ఈ మాల్కి. సో ఇక్కడ నేను సాక్స్ బై 5th Avenue అని చెప్పి ఒక స్టోర్లో షాపింగ్ చేశాను. సో నేను వచ్చేసి చెప్పినట్టు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుందాం అంటే, సో బిజినెస్ ఫార్మల్ లాగా అండ్ కొంచెం క్యాజువల్ లుక్ లాగా ఉండేలాగా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. సో నేను వచ్చేసి యాక్చువల్లీ మా రెగిలియా బ్లాక్ ఉందన్నమాట. సో దానికి సెట్ అయ్యేలాగా కొన్ని డ్రెస్సెస్ నేను ఇంకా పునీత్ సెలెక్ట్ చేశాము. సో పునీత్కి ఏంటంటే వైట్ అంటే లైట్ కలర్స్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఐడియా ఉంటుంది. సో ఇంకా అదే మేము అనుకున్నాం, లైట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి. బట్ నాకు డార్క్ లైక్ రాయల్ బ్లూ ఒకటి ఇంకా బ్లాక్లో ఒకటి బాగా నచ్చింది. వేసుకొని చూస్తే బాగుంది, బట్ రెగిలియా మీద కూడా బ్లాకే అయిపోతుంది కదా, లోపల కూడా డార్క్ అయిపోతే అంత లుక్ రాదేమో అని చెప్పి అనుకున్నాం తర్వాత. సో ఈ వైట్ ఒకటి సెలెక్ట్ చేసాము, బాగా అనిపించింది. యాక్చువల్లీ కొంచెం స్లీవ్స్ రఫుల్ టైప్ వచ్చినాయి అనమాట. సో ఎందుకో ఇది కొంచెం ఫార్మల్ లాగా అనిపించదేమో అని చెప్పి పక్కన ఉంచినాము. లైక్ చూద్దాంలే, ఇంకా వేరే ఏమైనా సెట్ కాకపోతే దీనికి వీ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై, లైక్ ఒక ఆప్షన్ లాగా పెట్టుకుందామని చెప్పి అనుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ డ్రెస్ బాగా నచ్చింది, యాక్చువల్లీ సెట్ అయింది. కొంచెము ఫార్మల్ ఉంది, అట్ ద సేమ్ టైం మంచిగా మనకి పార్టీ వేర్ టైప్ కూడా ఉందన్నమాట. సో అందుకే ఇదైతే ఓకే, అన్నిటికన్నా కొంచెం మంచిగా అనిపించింది అన్నట్టు ఉండింది. సో ఇదైతే ఒక ఫస్ట్ ఆప్షన్ లాగా పెట్టేసుకున్నా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. సో ఇది కూడా మంచిగా అనిపించింది, కానీ ఇది స్లీవ్లెస్ ఉంది. సో దానికి దీనికి ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ ఉంటుంది. బట్ నాకు కావాల్సిన సైజ్ కూడా యాక్చువల్లీ కొంచెం చిన్న సైజ్ ఉంది నాకు కావాల్సింది, పట్టింది. బట్ కొంచెం ఓకే పక్కన పెట్టుకుందాము అని అనుకున్నా. అండ్ దెన్ దిస్ ఇస్ ద పీచ్ కలర్. సో ఇది ఫస్ట్ తీసుకున్నా అనమాట. మంచిగా ఉండే, కానీ చాలా ప్లెయిన్ అయిపోయింది. లైక్ ముందర ఏమీ ప్యాటర్న్ లేకుండా ఇట్స్ జస్ట్ లైక్ ప్లెయిన్ సింపుల్ క్యాజువల్ ఫ్రాక్ లాగా అయిపోయింది. అండ్ ఇంకొక ఫ్రాక్ వచ్చేసి ఇది చూసాము. సో మమ్మీ వాళ్ళకి బాగా నచ్చింది అనమాట, కానీ ఇది ఫార్మల్ లాగా లేకుండింది. అండ్ ఆల్సో పూనికి కూడా బాగా నచ్చింది. సో లైక్ గ్రాడ్యుయేషన్ కాకపోయినా ఎప్పుడన్నా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేసిన, బట్ అంత సెట్ అవ్వలేదు నాకు. సో అది కూడా వదిలేసినమాట. అండ్ లాస్ట్కి మళ్ళీ మీకు చెప్పినట్టు ఫస్ట్ ఫ్రాకే తీసుకున్నా. సో ఇదనమాట, దిస్ వాజ్ లైక్ మై ఏమంటారు, అన్ని ఫ్రాక్స్ ట్రై చేసినా కానీ ఒక్కటి నచ్చితే ఇంకా దానిపైనే స్టిక్ ఆన్ అయి ఉంటాము అని అంటారు కదా. సో అట్లనే అనిపించింది, ఎన్ని ట్రై చేసినా కానీ ఇది ఒకటి అనుకున్నా. ఇంకా అంతే, లాస్ట్ వరకు ఇదే సెట్ అయిపోయింది. సైజ్ సెట్ అయింది, కలర్ సెట్ అయింది, అండ్ ప్యాటర్న్ సెట్ అయింది, అన్నీ మంచిగా అనిపించినాయి. అండ్ ఆ తర్వాత చెప్పులు అనమాట. సో ఇది వచ్చేసి నేను 1 పీస్ వేసుకుంటున్నాను కాబట్టి హీల్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. సో ఇవి కూడా అంతే, పునీత్ సెలెక్ట్ చేశాడు. సో అసలు వెస్ట్రన్ వేర్ నా డ్రెస్సెస్ షాపింగ్ వెళ్తున్నాము అని అంటే ఎక్కువ పని పునీత్కే ఉంటుంది, బికాస్ తనే ఎక్కువ మటుకు నా వెస్ట్రన్ వేర్ సెలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అంటే బేసికలీ ఎట్లుంటుంది అంటే ఇద్దరికి నచ్చాలి టైప్స్ ఉంటుంది. సో తను ఎక్కువ సెలెక్ట్ చేసి నాకు ఒక 10 డ్రెస్సెస్ ఇచ్చాడు అనుకోండి, అందులో నుంచి నాకు నచ్చినవి తీసుకుంటా. అండ్ ఆ డ్రెస్సెస్లో ట్రయల్ చేసినాక ఏది సెట్ అయిందో అది చూసుకొని అప్పుడు ఇద్దరం కలిసి ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ అయ్యి ఒక డ్రెస్ తీసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా యాడ్ ఆన్లో మమ్మీ ఇంకా డాడీ వచ్చారు కాబట్టి ఇంకా ముగ్గురికి నచ్చాలి, అండ్ వాళ్ళతో పాటు నాకు కూడా నచ్చాలి అన్నట్టు ఉండే. సో వీటికి వైట్ హీల్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇవి తీసుకుంటున్నాను అనమాట. సో దాంట్లో కూడా చాలా మోడల్స్ తీసుకొని వస్తూ ఉండే పునీత్. ఒక ట్రై చేస్తుండే, ఇంకొకటి తీసుకొచ్చి ఇది కూడా ట్రై చేయి, ఇది కూడా మంచిగా అనిపిస్తుందేమో ఈ వైట్ ఫ్రాక్కి అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొని వస్తుండే అనమాట. సో ఎవరైనా ఇట్లా హస్బెండ్స్ మంచిగా మనకి సెలెక్ట్ చేసి లైక్ చూపిస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా, లక్కీ మీ
అట్లా అంటే నాకు ఆ పని లేకుండా అయిపోతుంది. ఎక్కువ నేనే వెతుక్కొని, నేనే చూసుకొని అన్నీ చేసుకోవడం కాకుండా ఇట్లా హెల్ప్ ఉంటది. ఇట్లా సెలక్షన్‌లో గూడా అని అనిపిస్తదనమాట నాకు. అండ్ ఇండియన్ వేర్ అయితే ఎక్కువగా నువ్వే చూసుకో నాకంత ఐడియా లేదు అని అంటాడు. సో, ఇండియన్ వేర్ ఎక్కువ నేను సెలెక్ట్ చేసుకుంటా. వెస్టర్న్ వేర్‌కి మాత్రం డెఫినెట్‌లీ హీల్ హెల్ప్ మీ అనమాట. హెల్ప్ మీ కాదు అసలు సెలక్షన్‌లో తనే ఫస్ట్ ఉంటాడు. అన్నీ నా డ్రెసెస్, నా గౌన్స్, నా ఫ్రాక్స్ అవన్నీ గూడా. సో, ఇవాళ నేను తీసుకున్న వన్ పీస్ వచ్చేసి సీకే బ్రాండ్‌లోది తీసుకున్నా. అండ్ చెప్పులు ఐ డోంట్ రిమెంబర్ ది బ్రాండ్. బట్ నేను డెఫినెట్‌గా ఎవరికైనా కావాలంటే నేను చెప్తాను చూసి. సో, ఇదొచ్చేసి ఈ డాలస్‌లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసిన మాల్ లైక్ గ్రేప్ వైన్ మిల్స్. దాంట్లో సాక్స్ బై ఫిఫ్త్ అవెన్యూ అని చెప్పి ఒక స్టోర్ అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. లైక్ ప్రైస్ కూడా ఓకే. కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ మెనీ కలెక్షన్స్ లైక్ మెనీ ఒకటే షాప్‌కెళ్ళి మనం చాలా మోడల్స్ చూసుకునేలాగా ఉన్నాయన్నమాట. సో, షాపింగ్ అయిపోయింది. నా డ్రెస్ అండ్ నా చెప్పుల సెలక్షన్ అయిపోయినాయి. నెక్స్ట్ డే మేము ఏం చేసినామంటే చిన్న చిన్న పనులు ఇంటి దగ్గర ఉండే పనులన్నీ కూడా చేసేసుకున్నాము. సో, నేను ఇంకా పునీత్ ఇద్దరం కలిసి బయటకొచ్చినాం. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే. సో, ఫస్ట్ నాకు చేసుకోవాల్సింది ఏంటంటే ఐబ్రోస్ ఉండింది. సో, ఫస్ట్ మేము పార్లర్‌కెళ్ళి ఐబ్రోస్ చేయించుకున్నాం. అండ్ ఆ రోజే ఫుల్ క్లౌడీ ఉండింది వెదర్. వర్షం పడేలాగా అనిపించిందనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైం వరకు వర్షం పడింది. సో, అట్లా మేము ఏ పని చేస్తున్నా, ఏ గుడ్ థింగ్ జరుగుతున్నా పక్కా మా లైఫ్‌లో అయితే అన్నిటికీ వర్షం పడతదనమాట. ప్రతిదానికి కంపల్సరీ ఇట్లా కొంచెమన్నా పడిపోతది. సో, ఓకే. ఐబ్రోస్ ఏమో ఇక్కడ ఎక్కువ చేయించుకోను నేను. జస్ట్ మంత్లీ వన్స్ ఒకసారి చేయించుకుంటా. అండ్ అది కూడా ఏదైనా ఈవెంట్ ఉంది, పార్టీ ఉంది అంటేనే ప్రిఫర్ చేస్తా అనమాట. బికాజ్ నాకు కొంచెం అంటే ఇక్కడ యూఎస్‌లో నాకంత సెట్ అయ్యేలాగా ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. అందుకే కొంచెం అవాయిడ్ చేస్తా చేయించుకోవడం. జస్ట్ అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమైనా ఉంది అంటేనే నేను చేయించుకుంటా. బట్ అదర్ దాన్ దాట్ ఎక్కువ చేయించుకోను. దెన్ నెక్స్ట్ హోల్ ఫుడ్స్‌కి వచ్చాము. సో, వాటర్ తెచ్చుకోవడానికి మేము హోల్ ఫుడ్స్‌కి వస్తామనమాట. సో, హోల్ ఫుడ్స్‌లో వాటర్ బబుల్స్ ఉంటాయి కదా! సో, అక్కడ ఫిల్ చేసుకుంటాం మేము వాటర్. అండ్ హోల్ ఫుడ్స్‌లోనే మిల్క్ అవన్నీ కూడా తీసుకుంటాము. సో, ఇక్కడ చూసినా నా ఐబ్రోస్ చూపిస్తున్నా. సో, ఇక్కడ ఫుల్ పెయిన్ వస్తుంది నాకు. ఐ డోంట్ నో వై. మెల్లగానే చేస్తారు పాపం వాళ్ళు చేయడం కానీ, ఐబ్రోస్ చేసిన తర్వాత చాలా పెయిన్ అనిపిస్తది. ఒక 2-3 అవర్స్ వరకు నాకు ఫుల్ ఇట్లా బర్నింగ్ లాగా అనిపిస్తది. బట్ ఇండియాలో చేయించుకుంటే ఇట్లా అనిపించదనమాట. మేబీ అలవాటు ఆర్ ఏమో తెలవదు కానీ. అండ్ హోల్ ఫుడ్స్‌లో యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ టైంకి మదర్స్ డే ఉండిందనమాట. సో, అక్కడ హోల్ ఫుడ్స్ ఎంటర్ కాగానే అన్నీ ఫ్లవర్ బొకేస్ ఇంకా మదర్స్ డే గిఫ్ట్స్ అవన్నీ ఉండే. మంచిగా అనిపించింది. సో, ఓకే లెట్స్ టేక్ వీడియో అని చెప్పి నేను కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఫుల్ కలర్ఫుల్ అనిపించింది. అన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండినాయి. టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ ఫ్లవర్స్ అయితే. ఒక్క ఫ్లవర్ లిటరలీ ఈ బొకే ఒక్కటి లైక్ $6, $7 అట్లా ఉంటదనమాట. అండ్ చెప్పినట్టు ఇందాక హోల్ మిల్క్ మేము ఇక్కడ హోల్ ఫుడ్స్‌లో తీసుకుంటాము. బావుంటది. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినాకైతే ఎవ్రీడే వాళ్ళు టీ, కాఫీ తాగుతారు కాబట్టి ఇంకా ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే వి ప్రిఫర్ టేకింగ్ మిల్క్ అనమాట. సో, ఇంకా పెరుగు కూడా ఇంట్లోనే తోడేస్తా కాబట్టి హోల్ మిల్కే తీసేసుకుంటాం. And then next part of the shopping is Michaels store. So, పునీత్ వర్క్ చేసేది కూడా మైకిల్స్‌కే అనమాట. సో, వీళ్ళ స్టోర్‌లో ఏంటంటే మొత్తం మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. సో, ఇప్పుడు ఈ స్టోర్‌కి రావడానికి రీజన్ ఏంటి అంటే మై హస్బెండ్ వాంటెడ్ టు డెకరేట్ మై గ్రాడ్యుయేషన్ హ్యాట్ అనమాట. సో, ఇక్కడ ఈ స్టోర్‌లోనే మనకి ఒక సెపరేట్ సెక్షన్ ఉందనమాట. లైక్ క్లాస్ ఆఫ్ 2024 అని చెప్పి అన్నీ ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి. లైక్ గ్రాడ్యుయేషన్ ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవడానికి ఏమన్నా సర్టిఫికేట్ పెట్టించుకొని మన పిక్చర్ పెట్టుకొని అట్లా డిఫరెంట్గా ఏమైనా ఫ్రేమ్స్ చేయించుకోవాలంటే కూడా మనకి ఈజీగా అవైలబుల్గా దొరికేస్తాయి. అండ్ ఆల్సో క్యాప్ లైక్ ఇందాక చెప్పినట్టు కస్టమైజ్ చేసుకోవడానికి కూడా అన్ని డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో, ఇక్కడ పునీత్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాడనమాట. సో, ఇక్కడ ఏంటంటే
లైక్ యూఎస్లో చాలామంది ఇట్లా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు డిఫరెంట్గా, లైక్ వాళ్ళకి తోచినట్టు. కొంతమంది బటర్ఫ్లైస్ పెడతారు క్యాప్స్ మీద, కొంతమంది ఏంటంటే గ్లిటర్ స్టార్స్ కానీ లేకపోతే ఇట్లా చెస్ బోర్డ్ అంటాం కదా, మనకు అన్ని చెక్స్ వస్తాయి, సో అట్లాంటివి యూజ్ చేస్తారు. అండ్ కొంతమంది ఏమో ఇట్లా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దాని మీద పెట్టి డెకరేట్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ నేమ్ పెట్టుకుంటారు డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి నేమ్ పెట్టుకుంటారు. ఆర్ లైక్ వీఆర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పి లైక్ ఇయర్ రాసుకుంటారు. అట్లా డిఫరెంట్గా చేసుకుంటారు అనమాట. సో ఇందాక చూపించా కదా ఇట్లా ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు అనేసి, సో ఇక్కడ ఉంది కదా పెద్ద ఒక ఎగ్జాంపుల్ లాగా వాళ్ళు పెట్టేసి ఉంచారు. సో మనకు వచ్చిన డిగ్రీ మొత్తం కూడా ఒక ఫ్రేమ్ లాగా చేయించుకొని దానిపైన కావాలంటే ఇట్లా వెనక ఉన్నాయి కదా, ఇట్లా మన ఫొటోస్ పెట్టుకొని మన క్యాప్కున్న టాజల్ని యాడ్ చేస్తారన్నమాట. సో దట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ మెమొరీ టైప్. సో మన గ్రాడ్యుయేషన్ అంటే ఒక పెద్ద మెమొరీ, ఇట్స్ లైక్ అన్ అచీవ్మెంట్ కదా. సో దాన్ని మనం ఇట్లా పెద్దగా ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే లైక్ వీ ఫీల్ గుడ్, అండ్ చూసినప్పుడల్లా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. వీ హ్యావ్ టు డూ మోర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు అచీవ్ మోర్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి వి గెట్ దట్ కాన్ఫిడెన్స్ కదా. సో అట్లా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కొన్ని ఐడియాస్ పునః షేర్ చేసి అన్నీ నాకు చెప్తూ ఉండే అన్నమాట. లైక్ హీ వాంటెడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ హిస్ గ్రాడ్యుయేషన్, బట్ హీ కుడ్ నాట్ డూ బికాస్ ఆఫ్ ది టైమ్ అండ్ ఆల్. సో ఇప్పుడు హీస్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ మీ అనమాట. సో అన్ని ఐటమ్స్ ఇంటికి తెచ్చుకొని ఇంకా ప్రశాంతంగా తిని కూర్చొని డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. సిరి గ్రాడ్యుయేషన్ హ్యాడ్ డెకార్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. నేను చాలా చేద్దాం అనుకున్నాను ఆ గ్రాడ్కి, అన్ఫార్చునేట్లీ ఏవి కుదరలేదు. ఆ కోరికలన్నీ వైఫ్ మీద తీరుస్తున్నాడు. లక్కీ వైఫ్. సో చెప్పినా కదా ఒక్కొక్కలాగా డెకరేట్ చేసుకుంటారు వాళ్ళ హ్యాట్స్ని, వాళ్ళ క్యాప్స్ని అని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉన్న గ్లిటర్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో బ్లాక్ కలర్ హ్యాట్ కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఆ క్యాప్ కలర్ మీద అని చెప్పి ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మనకి ఈ బార్డర్స్ సెట్ చేస్తున్నాను అనమాట. సో అంతా మనకి ఒక సెట్ లాగా వచ్చేస్తుంది. అది మనం జస్ట్ ఫోటో చూసుకొని పెట్టేసుకోవడమే అనమాట. బట్ ఇది కరెక్ట్గా అలైన్ చేయడం ఇస్ లైక్ అ టాస్క్. కొంచెం ఓపిక అండ్ పేషెన్స్ ఎక్కువగా ఉండాలన్నమాట. బట్ అవుట్కమ్ అయితే రియల్లీ చాలా ప్రిటీ వస్తుంది. లైక్ మనం గ్రాడ్యుయేషన్ రోజు ఇట్లా ఈ క్యాప్ వేసుకొని నిల్చుంటే అందరికి వెనుకున్న వాళ్ళకి ఆ క్యాప్ బాగా కనిపిస్తుంది. ఇట్ లుక్స్ గుడ్, ప్రౌడ్ మూమెంట్ కదా, బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి మొత్తం ఒక పేపర్ లైక్ ఇది స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ లాగా. సో మనం మొత్తం కరెక్ట్గా అలైన్ చేసుకొని మొత్తం సెట్ అయిందని చూసుకోవాలి కరెక్ట్గా మనం ఫస్ట్ ఆ క్యాప్ మీద పెట్టుకొని. ఆ తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా ఆ స్టిక్కర్ని పీకి మనం క్యాప్ మీద అంటించాలన్నమాట ఇట్లా. సో అదే కరెక్ట్గా అలైన్ చేసుకుంటే చాలు, మనకి వర్క్ అయితే ఈజీగానే అయిపోతుంది. మొత్తం ఈ క్యాప్ అంతా డెకరేట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour పట్టిందనమాట. సో ఈ బార్డర్స్ పెట్టడము అండ్ ఈ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పిక్చర్స్ అవన్నీ అతికేయడం చాలా ఈజీ అయిపోయింది. బట్ ఒక్కొక్క ఆల్ఫాబెట్ని పెట్టి ఇట్లా పేరు ఇప్పుడు రాస్తాడు, మీకు చూపిస్తాను నేను. సో నా నేమ్ ఇంక క్లాస్ ఆఫ్ 2024 అని చెప్పి ఒక్కొక్క ఆల్ఫాబెట్తోని తను రాశాడనమాట. సో అవి ఒక్కటి అతికిచ్చి కరెక్ట్గా లైన్లో రావడానికి కొంచెం టైం పట్టిందనమాట. మిగతా అంతా కూడా కొంచెం ఈజీగానే అయిపోయింది. సో ఇట్లా ఒక్కొక్క ఆల్ఫాబెట్ తీసుకొని నా నేమ్ లాగా వచ్చేలాగా ట్రై చేసాడు. నా నేమ్ చిన్నది కాబట్టి సరిపోయింది. పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళకైతే ఇంకంతే పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్ పైన. బట్ యా ఇట్లా క్లాస్ ఆఫ్ 2024 అని చెప్పి ఫస్ట్ పెట్టేసాడనమాట. సో ఎంత బాగా అనిపిస్తుంది కదా బ్లాక్ పైన గోల్డ్. నాకైతే ఇంక అప్పుడే ఎగ్జైట్మెంట్, అప్పుడే ఫుల్ హ్యాపీనెస్ అనిపించేసింది, మంచిగా వచ్చింది కదా అని చెప్పి. సో ఇట్లా డాక్టర్ సిరి పిఎం పెట్టాడు. డాక్టర్ సిరి పాలకుర్తి క్లాస్ ఆఫ్ 2024 అండ్ ఆల్ దీస్ గ్రాడ్యుయేషన్ డెకార్ థింగ్స్ అనమాట. చాలా బాగుంది, దూరం నుంచి అయితే క్రేజీ ఉంది. చెప్పు, వాట్ ఈస్ దాట్? Okay. So this is your graduation hat. And obviously hat meeda idantha. But top to bottom explanation ante this is your graduation hat. And this is you who's a graduate. And this is the medal that you have received being a graduate
దాని తర్వాత నీ పేరు డాక్టర్ సిరి పాలకుర్తి, హూ ఎర్న్డ్ అ డిగ్రీ 2 స్టార్, కుడ్ బి 5 స్టార్, బట్ ఇక్కడ 2 స్టార్స్ ఇన్ 2024. సో ఈ పైదంతా దీనికి వచ్చింది. అండ్ ఈ కింద అంతా డిస్క్రైబింగ్ ద క్లాస్ ఆఫ్ 24 లో గ్రాడ్యుయేట్ అవుతున్నా. బాగుంది. దూరం నుంచి సూపర్ ఉంది డాడీ. నీ ఓపికకు మెచ్చుకోవచ్చు. చాలా బాగా చేశారు. సో టు బీ ఫ్రాంక్, ఈ మాస్టర్స్ డిగ్రీ అయితే మా హస్బెండ్ లేకపోతే నిజంగా ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ దిస్, బికాజ్ నేను డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి వచ్చాను కాబట్టి హీ హెల్ప్ మీ అ లాట్. లైక్ 100% సపోర్ట్ ఉండింది అనమాట నాకు తన దగ్గర నుంచి. ఆల్ థ్యాంక్స్ టు హిమ్. So beautiful, so elegant, just looking like a wow. నిజంగా సెట్ నేను చూసి నార్మల్గా సో బ్యూటిఫుల్ అన్న, అసలు నచ్చింది. ఫుల్ షైన్ అవుతుంది అసలు ఇట్లా చూస్తుంటే. సో ఈ హ్యాట్ ఎట్లయితే షైన్ అవుతుందో ఈ డిగ్రీ వల్ల నా లైఫ్ కూడా అట్లనే షైన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ నౌ, it should be very 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 shining and memorable and very ఏమంటారు ఫుల్ పైసలు రావాలని చెప్పి అనుకుంటున్నా. ఎవరైనా అంటే అనుకుంటారు వాళ్ళ లైఫ్ లో, నేను కూడా అంటే ఫుల్ పైసలు రావాలని చెప్పి కోరుకుంటున్నా. తదాస్తు. థ్యాంక్ యూ. మా డాడీ ఇస్తున్నారు వీడియో తదాస్తు అనేసినారు. సో యా, అన్ని లైఫ్ లో అన్ని మంచిగా ఉండాలి, అన్ని దొరకాలి, అన్ని దక్కాలి. ఎస్, మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఎస్, మనీ మేక్స్ లైఫ్. yes, so actually money makes life beautiful. yeah, amma chudu super, chala chala bagundi. తీయాలి పులిత్ నైట్ వాయిస్ ఒకటిది పులిత్ తయారు చేస్తే ఇక మోగం ఐశ్వర్యం అభివృద్ధి. అదేం లేదు, ఉన్న స్టిక్కర్లు తీసుకుంటా. But still, Opika, every single alphabet you made it very beautiful actually. చేయాలని ఒక ఐడియా అయితే వచ్చింది కదా. అది ఎట్లా అంటే పునీత్ పాపం అప్పుడు తీర్చుకోవాల్సిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకుంటారు. వైఫ్ మీద లక్కీ వైఫ్ సంఖ్య అన్న. థ్యాంక్స్ సార్. టుమారో ఇస్ మై గ్రాడ్యుయేషన్. ఏ నా రెగ్యులర్ చూపిస్తా ఒకసారి చూపి. ఏం చూపిస్తా? రెగేలియా. రెగేలియా రెగేలియా అంటారు. వాళ్ళు ఇస్తారా ఇది? మనం కొనాలి డబ్బులు పెట్టి. ఇదే రేపు నేను వేసుకోబోయేది. అంటే లోపల ఆల్రెడీ డ్రెస్ కొన్నా కదా, సో మీకు ఫస్ట్ లో చూపించాను, షాపింగ్ అయింది. సో దీని లోపల ఆ వైట్ కలర్ గౌన్ వేసుకుంటా. దీన్నా ఇప్పుడు లేచి వేసుకో. సెకండ్ టైం నేను వేసుకోవడం. ఫస్ట్ టైం ఏమో బ్యాచిలర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీలో వేసుకున్నా, అండ్ ఇప్పుడు మాస్టర్స్ వేసుకుంటున్నా. సో యా, హ్యాపీ. డాక్టర్ సిరి, మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. యా, ఇదే నా సాష్. సో చాలా మంది నా సాష్ పార్టీ వీడియో చూసి నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. సో గ్రాడ్యుయేషన్ కి ముందు మా కాలేజ్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఒక ఆనర్ లాగా సాష్ పార్టీని చేశారు అనమాట. సో మాకు ఇలాంటి సాష్ ఇచ్చారు. సో నేను వచ్చింది ఇండియా నుంచి కాబట్టి నా కంట్రీస్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ, అండ్ ఇంకొక సైడ్ నా కాలేజ్ లోగో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ UNT లోగో. సో దిస్ ఇస్ ద సాష్. అండ్ రేపు ఇట్లానే ఉంటుంది. ఇవాళ ఉన్న పెట్టుకున్నా కాబట్టి అంత కాసు అనిపిస్తలేదేమో. లెట్ మీ జస్ట్ బాగుంది. సో యా, హ్యాపీ. సో ఈ ప్రిపరేషన్స్ వీడియో ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం, ఎందుకంటే పడుకుంటున్నాం. ఆల్మోస్ట్ 12 అయిపోయింది టైమ్. And hope you all liked my video. Please like, share and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. And also wait for the next video. That is my graduation video. Bye.